లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. యేసయ్య ఈ మాట అన్నాడు. ఏమన్నాడండి? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ప్రభు రెఫరెన్స్లన్నీ నెరవేర్చుకుంటూ పరిచయం చేస్తున్నాడు, ప్రవచనాలు నెరవేర్చుకుంటూ పరిచయం చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను జైల్లో ఉన్నాడు. ఒక కబురు వచ్చింది, నువ్వేనా ఇంకెవరి కోసమైనా వెయిట్ చేయాలా అనే ఒక పరిస్థితి, ఒక క్వశ్చన్ పంపించాడు. పంపిస్తే ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చిన చెప్తున్నాడు. కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు. ఇది యెషయా గ్రంథంలో రెఫరెన్స్ వచనం నెరవేర్పేది. ఇదిగో నా సేవకుడు ఇవన్నీ చెప్తాడు కదా. చెప్పి నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అంటే బైబిల్లో యేసు కోసం ఏమని రాయబడిందో ఆ రాయబడిన విషయంలో అభ్యంతరాలు లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అభ్యంతరం ఉండకూడదని నమ్మేయాలి దాన్ని. ఇది ఎందుకు, ఇది ఎలాగ అవుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని అనుకోకూడదంట. దాన్ని వెంటనే నమ్మేయాలి. యేసయ్య విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు. అయితే నిజానికి అభ్యంతరాలు పెద్ద ఎక్కువ ఉండే కాదు. కొంచెం ముందు కాలం వరకు అభ్యంతరాలు కలగజేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎవరి విషయంలో? యేసు అనే ఒక సబ్జెక్ట్ విషయంలో అభ్యంతరాలు కలగజేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు క్రైస్తవుల్ని గలిబిలు చేసేస్తున్నారు. ఆ గలిబిలు చేసేవాళ్ళు కూడా ఎవరంటే అభ్యంతరం కలగజేసేవాళ్ళు కూడా క్రైస్తవులు ఎక్కువ మంది. అయితే ప్రభు ఏమన్నాడంటే అభ్యంతరాలు రాక మానమన్నాడు. అభ్యంతరాలు అయితే రాక తప్పదు. ఓకే, వచ్చినాయి. ఎవని వలన అభ్యంతరం కలిగినో వాడికి శ్రమ. యేసు విషయంలో ఎవడైతే అభ్యంతరపరుస్తున్నాడో వాడికి మాత్రం శ్రమ అంట. ప్రభువా, ఎలాంటి శ్రమ కలగజేస్తావు తండ్రి? నాలాంటి వాడికి యేసుక్రీస్తుని తక్కువ చేస్తే నేను తట్టుకోలేను. అందుకనే అడిగేస్తానమాట, ప్రభువా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, వాడికి ఒక ట్రీట్మెంట్ చెప్పాడు. ఏంటంటే, ఒక ఆయనని తీసుకెళ్ళి సముద్రం మధ్యలోకి పడవలో ఆడి మెడకి తిరగలరాయి ఉంటుంది కదా, ఆ తిరగలరాయి కట్టేసి ఆడిని కనుక నీటిలో తోసేస్తే ఆడి పరిస్థితి ఏంటాడి పరిస్థితి? కనీసం చుట్టాలకి బాడీ కూడా దొరకదు. ఎందుకు దొరకదు? కింద పోయింది కదా అది. ఆడు చచ్చిపోతే తేలిపోతాడు. తేలిపోతే కెరటాలకి ఈరోజు రేపు కొత్త చేపలు తినేసిన కొంత భాగం ఎంత కొంత ఒడ్డుకు వస్తాను అనుకోవడానికి కూడా లేకుండా నీటిలో పోద్ది. వెంటనే నాలాంటి ఉంటే పక్కన, ప్రభువా ఇలా పడసేస్తావు తండ్రి అంటే, ఇలా పడసేస్తే అది ఆడికి ఎంతో మేలు లెక్క. ఈ లెక్క నన్ను ఏం చేస్తానో చూడు. అలా పడసెత్తాట, అది ఆడికి మేలు అంట. ఒకవేళ అంత శిక్షే కనుక నేను విధిస్తే అది ఆడికి మేలు కింద లెక్క. అది మేలు అంటున్నాడంటే, అంత పడేసే దారుణమే మేలు అంటున్నాడంటే ఆడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడో చూడు. ఆ ట్రీట్మెంట్తో పోలిస్తే ఆడు అడుగుతాడు, ప్రభువా నాకు మెడకు తిరగలరా గట్టి సముద్రంలోనే పాడే కానీ ఈ శిక్ష వద్దు ప్రభువా అడుగుతాడట. అంత పనిష్మెంట్ యేసుక్రీస్తు ఇస్తాడట. చాలా సైలెంటే మనోడు. ప్రభుని తిట్టిన ఏమన్నానట అండవు, ఆయన కొట్టినప్పుడు ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. కానీ సైలెంట్గా అనుకుంటాడు మనసులో, నా విషయం నన్ను ఏమన్నా అన్నా పర్లేదు, నా విషయంలో నా ప్రజలను అభ్యంతర పరిచాడు. మళ్ళీ వేరే సబ్జెక్ట్ కూడా కాదు, యేసు సబ్జెక్టే. నా విషయమై అభ్యంతరాలు గురి కావద్దు. అభ్యంతరాలు రాక తప్పవు. ఎవడు అభ్యంతరానికి గురి చేస్తాడో వాడికేసే శిక్ష దగ్గర తిరగలరాయి పడే సముద్రంలో పడేయడం అనేది చాలా తక్కువ, చాలా చిన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, ఈ పీడి సుందర్రావు సంబంధించిన బ్యాచ్ వాళ్ళు, ఇంకా కొంతమంది యేసును తక్కువ చేయడమే వాళ్ళ పని, ఇంకో పనే లేదు వాళ్ళకి. నిజంగా పనిష్మెంట్ అదే కనుక అయితే ఎన్నో రుబ్బురోలు తయారు చేయాల్సి వచ్చేది దేవుడు. అంతమంది ఉన్నారు. పనిష్మెంట్ అది కాదు కదా, అంతకంటే చాలా ఎక్కువ పనిష్మెంట్. మొన్న ఒక యేసుక్రీస్తు దేవుడే కాదని ఒక లైవ్ డిస్కషన్ జరిగింది యూట్యూబ్. నాకు పాస్టర్ గారు నాకు లింక్ పెట్టారు. నాకు ఆయన పరిచయం. అది 3 గంటలు ఎంత ఉంది, నాకేం టైం లేదు, చూడాలని అనుకున్నాను కానీ టైం లేదు. ఓపెన్ చేశాను, ఒక 10 నిమిషాలు విన్నాను. అందులో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిన వాడు వాడు వాగుతున్నాడు అన్నమాట. వాడు ఏమంటాడంటే,
యేసుక్రీస్తు దేవుడు కాదు ఎందుకంటే అని ఓ రిఫరెన్స్ చూపించాడు. రిఫరెన్స్ ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, అతడు క్రీస్తు యేసను నరుడు అని తీసుకున్నాడు. తీసుకుని యేసుక్రీస్తు నరుడు, నరుడు దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు నరుడుగా వచ్చాడని మీలో చాలామంది అంటారు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నరుడవ్వడు అన్నాడండి. రెండోది ఎంత దారుణం అంటే, యేసుప్రభు ఎవరంటే ఆడికిలాంటివాడు అనమాట. ఎలా ఎంత సింపుల్గా చెప్పాడంటే మళ్ళాంటివాడు ఒకడు అన్నట్టు చెప్పాడు. నెంబర్ 2 ఏంటంటే దేవుడు అదృశ్యుడట, యేసుప్రభు కనపడ్డాడట. యేసుక్రీస్తు కంటికి కనపడ్డాడు, దేవుడు అనేవాడు అదృశ్యుడు, కంటికి కనపడేవాడు దేవుడు అవ్వడు అన్నాడు. మూడో పాయింట్ ఏం తీసుకున్నాడంటే దేవుడు అక్షయుడు అన్నాడు, యేసుక్రీస్తు అక్షయుడు కాదన్నాడు. ఇది ఇంకా మండిది నాకు, ఇక చూడాలనిపించలేదు. దేవుడు అక్షయుడు, యేసుక్రీస్తు అక్షయుడు కాదు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు క్షయుడు అనట, క్షయమైపోయేవాడు. యేసుక్రీస్తు క్షయమైపోయాడు అని నేను అనుకున్నాను. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కొంతమంది, మిగతా వాళ్ళు కూడా నాకు తెలీదు, కొంతమంది ఎంత పనికిమాలోళ్ళు ఉన్నారన్నమాట, ఎంత దరిద్రులు ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళు వస్తారని ప్రభు అనుకున్నాడు కాబట్టి అంత భయంకరమైన పనిష్మెంట్ చెప్పి అది ఆడికి మేలు లెక్క, ఆడికి ట్రీట్మెంట్ ఇంకా భయంకరంగా ఉంటుంది అని చెప్పాడు. చాలా దారుణం. ఆ లైవ్లో వాళ్ళు ఏం ఆన్సర్ చేశారో తెలీదు, వాళ్ళు సరైన వాళ్ళే ఉన్నారు అటు పక్కన వాళ్ళు. అయితే ఒక విషయం చెప్తా, దేవుడు నరుడు అవుతాడా? దేవుడు కనబడతాడా? దేవుడు చచ్చిపోతాడా? అది వాళ్ళ మాటలు ఏంటంటే అవి. ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఆదికాండం 18వ మొదటి నుంచి నేను చదువుతాను, అందరూ తీయండి. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవాయల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడట. కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఏముంది అక్కడ? యెహోవా అతనికి కనబడెను. తర్వాత అతను కళ్ళెత్తి చూసినట్టు 3 మనుషులు వస్తున్నారు. ఎదుర్కోవడానికి పరిగెత్తుకు వెళ్ళాడు. నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాయడల నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కో. దేవుడు కాళ్ళు కడుక్కోవడం ఏంటి? వీడు ఎలా అంటాడు అనుకుంటున్నా, ఈ ఎర్రబుర్రగాళ్ళు కదా వీళ్ళు. ఈ ఎర్రబుర్రగాడు ఏమంటాడు? కాళ్ళు కడుక్కుంటే దేవుడు కదా అంటాడు అనమాట. ఒకవేళ వీడు దేవుడు యెహోవా కనబడెను, వచ్చి కాళ్ళు కడుక్కోవడం ఏంటి? కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. శరీరం ఉందా? ఉంది. మనిషిగా వచ్చాడు. దేవుడు మనిషి అవడేంటి? దేవుడు మనిషి అయ్యాడు. దేవుడు మనిషి అయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చే కాళ్ళు కడుక్కున్నాడు. కాళ్ళు కడుక్కున్న తర్వాత, ప్రభా నువ్వు చెట్టు కింద ఉన్నాను, మీరు కొంత ఫుడ్ మీకు నేను ప్రిపేర్ చేసి తెస్తాను, ఇందుకే కదా ఇక్కడికి వచ్చారు. చూడండి అన్నమాట. దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలు బలపరుచుకోండి, అమ్మో తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిద్దరే, నేను కాదు అనొచ్చు కదా. అలసిపోయారట. చూడండి, వారు నీవు చెప్పినట్టుగా చెయ్యన్నారట. వెంటనే అబ్రాహం శారా దగ్గరికి వెళ్ళాడు. 3 మానికలు మెత్తని పిండి తెచ్చి అర్జెంటుగా రొట్టెలు చేయన్నాడు. పశువుల మందకు పోయాడు పరిగెత్తి, దూడ తెచ్చాడు, ఇచ్చాడు, లేత దూడ పని వాళ్ళకి ఇచ్చారంట, సిద్ధపరచమన్నాడంట. తర్వాత 8వ వచనం, తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి ముందెడితే పాలు, వెన్న, దూడ మాంసం, రొట్లు నంచుకుని శుభ్రంగా తిని తాగి అక్కడ దీవించి అక్కడి నుంచి పరమునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఈయనెవరో అయితే ఈయనెవరు వచ్చినాడు? యెహోవా తన కనబడెను, యెహోవా పరమునకు వెళ్ళిపోయాను. ఎంత క్లియర్ ఉంటుంది. 33వ వచనం చూడండి. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. ఇంత స్పష్టంగా రాయబడింది. సో దేవుడు కనపడ్డావు కానీ కనపడగలడు. హల్లెలూయా. ఎందుకు? మోషే దేవుణ్ణి చూశాడా లేదా చెప్పండి రా. మోషే దేవుని ముఖం చూడలేదు, దేవుని చూశాడు. మోషే దేవుని చూడలేదు అంటున్నాడు. అరే మోషే దేవుని చూశాడు రా బాబు, దేవుడు ముఖం చూడలేదంతే, దేవుని చూశాడు. మోషే కుడివైపు నుంచి ఆయన కుడివైపు వెళ్ళేలాగా
ఈయన కుడివైపు నుంచి, అతను కుడివైపు నుంచి రివర్స్లో వచ్చి ఆయన కుడి భాగాన్ని మోసేకి చూపించాడు క్లియర్గా. ఇంకేమి దేవుడు కనపడ్డా అంటే దేవుడి గురించి ఏమీ తెలియని వాళ్ళు అనమాట ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కొంతమంది బ్యాచ్. ఏమో మొత్తం అందరూ అలాగుంటే అందరూ దరిద్రులే. ఇక ఒకవేళ కొంతమంది బాగుంటే ఓకే, ఆడి నెట్లో ఇని ఏడితే ఏడన్నాయి, మనం ఏం చేయలేం. ఏదో ఒక రోజు వీళ్ళందరికీ తొక్కలు తీసే టైం వస్తుంది, దగ్గరలోనే ఉంటుంది. కానీ చూడండి ఎంత దారుణంగా మాట్లాడతారా. నరుడా? యేసుక్రీస్తు నరుడు. దేవుడు నరుడు అవ్వలేడట, దేవుడు నరుడయ్యాడు, కనిపించాడు. పోనీ దేవుడు అదృశ్యుడంటే కొలసీ పత్రిక 1:14 అంటది, ఆయన అదృశ్య దేవుని సొంత రూపమై ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని వచనాలండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. శరీరము లేని దేవుడు, శరీరము లేనివాడు పోని శరీరంతో ప్రత్యక్షమయ్యాడు అని ఉంది. శరీరం లేనివాడు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు అని ఉంటే, శరీరం లేకుండా తర్వాత శరీరంతో వచ్చినాడు మనిషి ఎందుకు అవుతాడు? మనిషి అనేవాడు పుట్టడమే శరీరంతో పుడతాడు. ముందు నుంచి ఉన్నవాడు తర్వాత మధ్యలో వచ్చినాడు అంటే అతన్ని నరుడు అని అన్నాడంటే అతను. మూడోది ఏమన్నాడు? క్షయుడా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు క్షయుడా? సరే చచ్చిపోయాడు, ఓకే. ఒక మనిషి చచ్చిపోతే 24 గంటలు అయ్యేసరికి అతని బాడీ కుళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ముక్కులోంచి వాటర్ అనేది, చెవిలో వాటర్ అనేది, బాడీ స్టిఫ్ అయిపోవడం, ఉబ్బిపోవడం నెమ్మదిగా. రెండో రోజుకి ఇంకా నెమ్మదిగా డీకంపోజింగ్ స్టార్ట్ అవుతుంది కదా. యేసుక్రీస్తు ఎన్నో రోజులు వేశారు? మూడో రోజున బాడీ పాడైందా? పాడవలేదే. ఎలా క్షయుడు? యేసుక్రీస్తు ఎలాగ క్షయుడు? పోనీ భూమి మీదకి రావడమే నీకు తెలుసు, నీకు అంతే ఆఫే ఉందనుకుందాం, బ్రెయిన్ సగంతో పుట్టామని అనుకుందాం, ఫోన్లో ఏం కాదు. ఈ అరబుర్రకైనా సరే అర్థం అవ్వాలి కదా. ఆయన క్షయుడు ఎందుకు అవుతాడు? యేసుక్రీస్తు క్షయుడు ఏంటి? నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవనమునికి ఆది అయిను, జీవితమునికి అంతమైన లేడైను అనుంటే, దేవుని కుమారుడు అనేవాడికి అంతమే లేదు, అతనికి అంతం లేదంటే అతన్ని క్షయుడు అని అన్నాడంటే మరి ఏంటో. నన్ను అయిపోయింది, ఇది 10 రోజులే అంత అయింది. రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అభ్యంతరాలు వస్తాయి, రాకూడదు అని. అంటే మన చర్చలు వస్తాయని కాదు, ఈ విషయం దేవుడు జ్ఞాపకం చేశాడు అభ్యంతరాల గురించి. అప్పుడు నాకు ఇవన్నీ వీళ్ళు చెప్పి నీకు గుర్తొస్తున్నాయి. అసలు దేవుడు నరుడు ఎందుకు అవుతాడు? దేవుడు నరుడు ఎందుకు అయ్యాడు? నీ కోసం కాదా? నరుడుగా వచ్చినోడిని ఇతను మనిషే అని అంటున్నావు అంటే అసలు ఎందుకు వచ్చాడు? నరుడుగా ఎందుకు వచ్చాడు? ఓ చిన్న మాట మీకు ఎప్పుడైనా ఆదికాండం చదువుతున్నప్పుడు రావాలి. ఏంటంటే 2వ అధ్యాయంలో తోట మధ్యలో ఉన్న చెట్టు కోసం చెప్తూ, ఏమైనా తినండి కానీ ఈ చెట్టు పండు తినవద్దు, తిను దినమున నిశ్చయముగా చచ్చదు. ఎప్పుడు చచ్చిపోతాడట? తిను దినమున. చచ్చిపోతాడా? నిశ్చయంగా చచ్చిపోతాడా? నిశ్చయంగా చచ్చిపోతాడు. సరే, అవ్వ కూడా వచ్చినప్పుడు అవ్వతో కూడా చెప్పాడు, ఈ పండు మాత్రం తినొద్దు, తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. వీళ్ళిద్దరూ ఆ పండు తినేశారు. తిన్న రోజున చచ్చిపోయారా లేదా? ఎలా చచ్చిపోయారు? నా ప్రశ్న ఏంటంటే, కొంతమంది మతోన్మాదులు కూడా నిశ్చయంగా చచ్చిపోతారన్నాడు, చంపలేదు వాళ్ళని అంటారు. చంపలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా? చంపితే నువ్వెక్కడి నుంచి వస్తావురా? చంపేశాడు అనుకోండి, ఆదామామలను చంపేశాడు, ఎవడొస్తాడు భూమి మీదకి? ఇక చంపలేదు చూడండి, చంపుతానన్నాడు. నీ దేవుడు ఏది ఇక్కడ మాట నెరవేర్చకపోతే నువ్వు నెరవేరితే నువ్వు ఎక్కడ ఉంటారు బాబు అసలు? సరే, అసలు ఏంటి? దాన్ని మనం చాలా కవరింగ్లు వేసుకుంటాం. ఒక దినం 1000 సంవత్సరాలు కాబట్టి దేవుని తిను దినమున అని అంటే దేవుని కాలం ప్రకారం 1000 సంవత్సరాలు. ఆదాం 930 సంవత్సరాలు ఎంతో బతికి చచ్చిపోయాడు కాబట్టి ఆ దినమునే చచ్చిపోయినట్టు లెక్క అని ఒక కవరింగ్ వేసుకుంటాం. అది కవరింగే తెలుసు మనకి. లేదా ఇంకా రకరకాలు ఏంటి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా అనే మాటను బట్టి ఆత్మీయంగా చచ్చిపోయారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు అని చాలా రకాలుగా మనం చెప్పుకుంటాం దాన్ని. అయితే ట్రూత్ ఏంటి? దాని వెనకాల ఉన్న ట్రూత్ ఏంటి? వీళ్ళు పళ్ళు తిన్నారు. పళ్ళు తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళకి సిగ్గు అనేది తెలిసింది. ఆ రోజు ప్రభు వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఎవరు మిమ్మల్ని ప్రేరేపించాడో జరిగించి చెప్పాడు, శపించేసిన తర్వాత ఆయన వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించి చేయించి ఇచ్చెను అనే మాట ఉంది. అంతకుముందు భూమి మీద ఏదైనా జీవి చచ్చిందా? లేదు. అంతకుముందు ఏ జీవి చచ్చిపోలే. కానీ ఒక జీవి ఆ రోజు ఏ రోజైతే ఆదాము అవ్వలు పండు తిన్నారో అదే రోజు ఒక జీవి చచ్చిపోయింది. లేదా 1, 2, 3 జీవులు, ఇద్దరికే చర్మ చొక్కాయలు కుట్టాలంటే
బహుశా పెద్ద జంతువులు ఉండొచ్చు, లేదా 2-3 జంతువులు. అది ఆ జంతువు ఏదై ఉండొచ్చు ఊహించు, చెప్పండి నేను సింపుల్గా. ఒకటి, ఎప్పుడు ఎవరైనా మనిషి పూర్వం ప్రారంభిస్తే అదే తర్వాత అప్డేట్ అయ్యి నేటికి కూడా కొనసాగుతుంది. దానివల్ల మనకి మంచి జరగట్లేదు, లేదా అది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు మధ్యలో ఆగిపోతుంది. ఎప్పటికీ కూడా మనిషి వేసుకునే బట్టల్లో లెదర్తో చేసేవి ఏమైనా ఉంటే, చలికి కానీ వీటన్నిటి కానీ ఆగేది ఏమైనా ఉంటే అది ఉన్నితో చేసేవి. గొర్రె ఉన్నితో చేసేవి. దాన్నే చాలా ఫేమస్గా చెప్పుకుంటారు. గొర్రెలు కోట్ల గొర్రెలు మందలు ఉంటాయి, ఎందుకంటే వాటితో స్వెటర్స్ ఇవన్నీ తయారు చేయడం. అంటే సింపుల్గా ఆలోచిస్తే దేవుడు ఆ రోజు వీళ్ళని చంపేయాల్సింది బదులు ఏదో గొర్రెని చంపేశాడు. వీళ్ళని చంపాల్సింది బదులు ఏదో గొర్రెని చంపేశాడు. అయితే ఒకటి వాస్తవం, వాళ్ళు నిశ్చయంగా ఆ రోజు చచ్చిపోవాలి, కానీ వాళ్ళు చచ్చిపోవడానికి బదులుగా ఒక గొర్రెను చంపి చాలా సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత, ఒక 4000 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆదాముగా భూమి మీదకి వచ్చి ఎలాగొచ్చాడు? మళ్ళీ ఆదాముగా భూమి మీదకి వచ్చి అప్పుడు గొర్రెని చంపేశాడు కాబట్టి గొర్రెగా చెప్పుకుని తనను తాను, లేదా ఆయన గొర్రెంటి ఆదాముగా, కడపటి ఆదాముగా వచ్చి గొర్రెనని చెప్పుకుని ఆదాముకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఆయన వేసుకుని చనిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నరుడెందుకు అయ్యాడంటే నిశ్చయంగా ఆ రోజు చచ్చిపోవాల్సింది, ఆ రోజు చావాల్సింది బదులుగా ఒక గొర్రెని చంపి ఆ గొర్రె యొక్క మరణాన్ని ఈయనలో నెరవేర్చి పాపం వల్ల వచ్చిన సిగ్గుని ఎలాగైతే ఆ గొర్రె చచ్చిపోవడం వల్ల కప్పాడో, పాపం వల్ల వచ్చిన మనలోకి వచ్చిన దోషం ఏదైతే ఉందో దాన్ని ఈ గొర్రె చచ్చిపోయి తన రక్తంతో మనల్ని కప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత త్యాగం చేశాడు. ఆ రోజే చచ్చిపోవాలి మనిషి. ఆ రోజు చచ్చిపోతే ఇక సృష్టి అంతా అనవసరం అయిపోద్ది. కాబట్టి వాడి పొదులు, అంటే ఆదాము పొదులు ఒక జంతువుని బలి చేసి ఆ జంతువు స్థానంలో కడపటి ఆదాముగా వచ్చిన వాడు చనిపోయాడు. అందుకు దేవుడు నరుడయ్యాడు. దేవునికి మరొకసారి స్తోత్రం చెప్దామా? దేవుడు అందుకు నరుడైతే దేవుని నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే స్వయంగా వాళ్ళ నోళ్ళతో ఈయన కేవలం మనిషే, చూడండి ఎలా ఉందో, నరుడు అని ఉంది, ఈయన నరుడు దేవుడు కాదు, దేవుడు నరుడు కాదు అని మాట్లాడుతున్నారు. ఇంతటి భయంకరమైన అభ్యంతరాలకు వాళ్ళు గురి చేస్తున్నారు. అస్తమాను చెప్పే మాట ఏంటంటే ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నరుడు అన్నావు, ఇప్పుడు దేవుడు కుమారుడు అన్నావు, ఏదో ఒకటి డిసైడ్ అయిపో. డాక్టర్లు ఆడికి క్లారిటీ లేదు, నరుడా దేవుని కుమారుడా? అసలు ఒక ఆలోచన ఉండాలి కదా. అసలు దేవుని కుమారుడు అంటే ఏంటి మనం చూసాము, మరొకసారి చూద్దామే. యెషయా గ్రంథం 9:6. ఏలే అనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరో? కుమారుడే. ఎలా అనగా మనకు శిశువు పుట్టే, మనకి కుమారుడు అనుగ్రహించు. కుమారుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. ఇంకో మాట కూడా మనం చూసేద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. మీ దగ్గర ఈ వచనాలు ఉండాలి మీ మైండ్లో. 1వ అధ్యాయం 8వ వచనం. దూతలను అయితే అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడట, కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచింది. కుమారుడు అంటే ఎవరట? దేవుడు. కుమారుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచింది. నిరంతరం నిలిచే సింహాసనం కలిగిన యేసుప్రభుని క్షయుడు అన్నాడంటే వీడు ఏంటంటే వీళ్ళు అసలు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు నాకు అర్థం. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు దేవుడికి ఏమవుతాడు అని అడిగితే ఎన్ని రకాల అభ్యంతరాలు, ఎన్ని రకాల మాటలు. దేవుని యొక్క సేవకుడు అంటాడు, రిఫరెన్స్ ఇస్తాడు. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడి దగ్గర ఒక అసిస్టెంటు, ఓ సేవకుడు అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడంటే చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు, ఎల్లమనగానే వెళ్ళాడు, అందుకే ఆ రిఫరెన్స్ కూడా చెప్తారు. నేను నా ప్రాణం పెట్టుచున్నాను గొర్రెల కోసం, ఇందు నిమిత్తమే తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు
అంటాడు. నేను చచ్చిపోతాను అన్నందుకు దేవుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు కానీ లేదంటే ప్రేమించడు అని ఒకటి చెప్తాడు. చూడండి ఎన్ని బోధలు ఉన్నాయి. ఇంకొకడు అంటాడు, దేవుడు యేసుక్రీస్తుని కన్నాడు, నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట ఉంది కదా, కన్నాడు. ఆ కన్నబడిన వ్యక్తి, ఆ పుట్టబడిన వ్యక్తి తర్వాత భూమి మీదకి వచ్చాడు. సో దేవుని యొక్క కొడుకు యేసుక్రీస్తు. ఇంకొకటి ఏంటంటే దేవుడికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు ఏమో యేసుప్రభు, చిన్న కొడుకు పరిశుద్ధాత్ముడు అని చెప్తారు. ఎన్ని రకాలు రిలేషన్స్, కొడుకని, యజమాని అని, తండ్రి అని, ఎన్నో రకాల మాటలు ఉన్నాయి. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, యేసుక్రీస్తు దేవుడా కదా అనేది టాపిక్ కాదు. ఇందాక చూసుకున్నాం కుమారుడు అంటే దేవుడు, ఆ విషయం పక్కన పెట్టు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం యేసుప్రభు దేవుడు అనడానికి ఉన్న వచనాలన్నీ నేను మీకు చూపించాను. ఇంకా ఎన్నో ఉండొచ్చు బైబిల్లో. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు అన్నట్టుగానే అనుకుంటే, దేవుడు యేసుక్రీస్తు సెపరేట్ పర్సన్స్ అనుకుంటే, యేసుక్రీస్తు దేవునికి ఏమవుతాడు, యేసుక్రీస్తు ఆ తండ్రికి ఏమవుతాడు, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ కోసం బైబిల్ ఏం చెప్తుంది, ఇతను దేవుడికి ఏమై ఉన్నాడు. నేను చెప్పాలనుకున్నది ఈరోజు, యేసుక్రీస్తు దేవునికి ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అది ఒప్పేసుకుందాం. దేవుడా కాదా అనేది టాపిక్ కాదు, మనకి కన్ఫర్మేషన్ ఉంది. యేసుక్రీస్తు ముమ్మాటికి దేవుడు, అనేక వచనాల విషయం చెప్తుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఇంకా మిగతా విభాగాల్లో లేదా వాళ్ళు చూసే కోణంలో చూస్తే ఈయన దేవుడికి ఏమవుతాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఏంటి అనే దాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. తల వంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు దేవునికి ఏమవుతాడు, యేసుక్రీస్తుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుణ్ణి ఎంతో అద్భుతంగా ఆరాధిస్తూ, ధర్మశాస్త్రాన్ని గొప్పగా పాటిస్తూ, ప్రకటిస్తూ, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని చంపడానికి కూడా వెనకాడని అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రిగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇది 2 పాయింట్లు. మొదటిది ఏంటంటే, క్రీస్తుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవునికి శక్తి సప్లై చేసేవాడా అనుకోవచ్చు. యేసుక్రీస్తే దేవునికి శక్తి. యేసుక్రీస్తు ఒకవేళ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే దేవుడు శక్తి లేనివాడు అయిపోతాడా ఏమో. ఆ వచనం అలాగే కనబడుతుంది, వాళ్ళు అనకూడదు. కానీ ఆ వచనానికి అర్థం ఏంటి? క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవునికి ఏదైనా శక్తి ఉంటే ఆ శక్తి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. పోనీ దేవుడు కదా అనుకుందాం, పోనీ వాళ్ళు అన్నట్టుగా, క్రీస్తు విరోధులు అన్నట్టుగా, యేసుక్రీస్తు విషయంలో అభ్యంతరపరిచే వాళ్ళు అన్నట్టుగా, యేసుప్రభు దేవుడు కాకపోవచ్చు, కానీ దేవునికి శక్తి ఎవరంటే యేసు. దేవునికి శక్తి అంటే ఎవరంటే యేసు. యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. సంసోనుతో ఆమె అడుగుతుంది, నీ బలం ఎక్కడుంది అని. నా జుట్టులో ఉంది అన్నాడు. అంటే సంసోను బలం ఏమిటి, సంసోను శక్తి ఏమై ఉంది అంటే ఆయన జుట్టు అయి ఉంది. జుట్టు తీసేస్తే సంసోను శక్తి అంతా పోయింది. ఈ వచనం అలా కనపట్లేదా? క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. నేను దేవుని తక్కువ చేసి మాట్లాడలేదు సుమా. దేవుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాను, దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో చెప్తున్నాను. ఎంతగా దిగిపోయి దేవుడు మన కోసం ఈ భూమి మీద అడుగులు వేశాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని, అలాంటి గొప్ప దేవుణ్ణి పట్టుకుని, అలాంటి దేవుణ్ణి పట్టుకుని అతన్ని ఒక సామాన్యుడిగా, ఏమీ లేనోడుగా,
అందరిలాంటి వాడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పోనీ అలా అంటా అనుకుని, అయితే ఈ వచనం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. రెండో విషయం అక్కడే ఉంది కదా, దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానం అంట. అంటే దేవుడు ఈ సృష్టి గురించి రాసినప్పుడు దేవుడు తన జ్ఞానము చేత ఈ సృష్టి అంతా చేశాడని ఉంది. ఈ సృష్టి అంతా ఎలా చేశాడంట? దేవుని యొక్క జ్ఞానం చేత. ఆ జ్ఞానం ఎవరట? యేసు. ఈ సృష్టి అంతా జ్ఞానంతో చేశాడు. ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. వేరు చేసి మాట్లాడితే అది మీ ఇష్టం. దేవుణ్ణి జ్ఞానాన్ని వేరు చేసేస్తే దేవుడు జ్ఞానం లేనివాడైపోతే అని వస్తుంది విడదీసి మాట్లాడితే. అందుకే కదా మనం విడదీసి మాట్లాడడం. విడివిడిగా మాట్లాడచ్చు. తండ్రి మాకు సహాయం చేశాడనో, తండ్రి కుమారుని పంపాడని విడివిడిగా మాట్లాడతామేమో, కానీ విడదీసి మాత్రం మాట్లాడడం. హల్లెలూయా. అయితే విడదీసేలా ఉంటే యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు కాదంటే పోన్లే, నువ్వు అలా అనుకుంటే అనుకో, మరి ఇదన్నా ఒప్పుకోవాలి కదా. యేసు దేవుని యొక్క జ్ఞానం. ఈ సృష్టి అంతా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు ఇలా చేయడం. అందుకనే బైబిల్ ఏంటంటే ఆయన ద్వారా సృష్టి చేయబడిన ఆయన జ్ఞానం కాబట్టి, జ్ఞానంతో దేవుడు చేశాడు కాబట్టి ఆయన ద్వారా సృష్టి అంతా జరిగింది, సృష్టి అంతా చేయబడింది. హల్లెలూయా. ఇది రెండోది. నెంబర్ 3కి వెళ్దాం. యేసు ఏమై ఉన్నాడు? యేసుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించెను. ఆయన అంటే ఎవరు? యేసు, ఆ కుమారుడు. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి అనే మాట ఉందండి. దేవుని మహిమ యొక్క తేజస్సు. ఫుట్ నోట్లో ఏం చెప్పాడు దాన్ని? ప్రతిబింబము. ప్రతిబింబము. ఇప్పుడు అద్దం ముందు ఒక వ్యక్తి నిలబడినప్పుడు నిలబడినోడు ఎవడంటే బింబము. నిలబడిన వాళ్ళు ఎవరు? బింబం. అద్దంలో కనబడింది ప్రతిబింబం, రిఫ్లెక్షన్, ప్రతిబింబం. ఇతను బింబము, అద్దంలో ఉన్నవాడు ప్రతిబింబం. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని యొక్క ప్రతిబింబం అంట. అంటే దేవుడు పైన కనుక ఉంటే కింద దాని రిఫ్లెక్షన్ పడిందని అర్థం సింపుల్గా. ఇప్పుడు అద్దం ముందు మన విజయ్ నిలబడ్డాడు అనుకోండి. ఎందుకు విజయ్ అని చెప్పారంటే నిలబడినోడు కాబట్టి, పెద్దగా నిలబడినోడు కాబట్టి. ఆడవాళ్ళు చెప్పంటే ఆడవాళ్ళని పడి ఏడుతుందని నా గురించి మీరు ఫీల్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ అద్దం ముందు నిలబడ్డాడు అనుకోండి. అద్దం ముందు నిలబడినోడు ఎవరు? విజయ్. చెప్పండి. అద్దంలో కనబడిన వాళ్ళు ఎవరు? విజయేనా కాదా? సరే, బింబం దేవుడు, ప్రతిబింబం యేసుప్రభు. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అద్దం ముందు నిలబడితే అద్దంలో కనబడే నీకు, అద్దం ముందు నిలబడే నీకు ఉన్న సంబంధం ఏంటని అడిగితే అడిగినోడిని ఏమనుకోవాలి చూడండి. ఇప్పుడు ఆయన దేవుని యొక్క ప్రతిబింబము. దేవుని యొక్క ప్రతిబింబం. ఆయన మూర్తిమంతమై ఉన్నాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావం అంతా ఒక షేప్గా ఈ లోకానికి వస్తే ఎగ్జాక్ట్ ఇమిటేషన్ అంటాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు అదే అని ఆ వచనం చెప్తుంది. అందుకే ప్రతిబింబము లేదా ఇమిటేషన్ ఈ మాటలు ఎందుకు వాడాడంటే ఎగ్జాక్ట్. దేవుడు ఏమై ఉన్నాడో యేసు అదే అయి ఉన్నాడట. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవునికి యేసుక్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటంటే బింబానికి ప్రతిబింబానికి ఉన్న సంబంధం. దేవుడు యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి, యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానము, యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబము.
ఈ మాటలు ఎవరైనా వింటే ఇదేంటి ఇద్దరు ఒకటే కదా, ఎవడరా ఎలా మాట్లాడతారు అనుకుంటారు బయటోడు. ఆడికి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థమవట్లా. బయటోళ్ళు ఎవరైనా అన్యులు అలా వెళ్ళిపోతా వింటే ఆయన ప్రతిబింబం అన్నాడేంటి, ప్రతిబింబం ఒకరే కదా అని అనుకుంటాడు విన్నవాడు. వీళ్ళకి అర్థమవట్లా ఆ విషయం. సో ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం? 3 మనం చెప్పుకున్నాం: శక్తి, జ్ఞానము, ప్రతిబింబము. ఎగ్జాక్ట్ దేవుడు ఏమై ఉన్నాడో ఎగ్జాక్ట్ అదే రూపాన్ని కనపరిచేవాడు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అనే విషయం చూసుకున్నాం. నెంబర్ 4, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను, 3 వచనాలు చదువుతాను. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే వాయిస్, వర్డ్. ఆది యందు స్వరం ఉంది లేదా శబ్దం ఉంది, వాక్కు ఉంది. ముందు అంట స్వరం ఉందంట, వాక్కు ఉందంట. వాక్కు దేవుని దగ్గర ఉందంట, వాక్కు దేవుడై ఉందంట. ఆయన అంటే ఎవరు? ఆ వాక్కు. ఇప్పుడు వాక్కుని ఏమంటారు? ఇప్పుడు వాక్కుని ఏమని పిలిచాడు? ఆయన. వాయిస్ని ఏమని పిలిచారు? ఆయన. ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నాడు. ఈ వాయిస్ ఆది యందు ఎక్కడుందంట? దేవుని దగ్గర ఉందంట. సమస్తమును ఆ వాక్కు మూలంగా కలిగను, ఆయన మూలంగా. అర్థమైందా? ఇప్పుడు ఆయన మూలంగా కలిగను, ఆయనలో జీవం ఉండెను. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు ఈ వాక్కు 14వ వచనంలో ఎవరని చెప్పబడింది? ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను అని రాయబడి. అయితే ఇప్పుడు ఆ వాక్కు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మనం మామూలుగా ఎలా చూద్దాం, నువ్వు రారా, మనం మామూలుగా చూద్దాం. దాదా మనోడు వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, నేను దేవుణ్ణి. ఈ నిమిషమే తర్వాత ఫస్ట్ ఈడు ఉన్నాడంట, ఈడు నా దగ్గర ఉన్నాడంట. మరి నేను ఎప్పుడున్నాను? నేను వీడికంటే ముందున్నాను అనుకోండి, అప్పుడు వీడు ఆది యందు ఉన్నట్టు ఎలా అవుతుంది? పోన్లే, అది మనకు అర్థం అవ్వలేదు అనుకుందాం. ఆది యందు వాక్కు ఉంది, వాక్కు దేవుని దగ్గర ఉంది, వాక్కు దేవుడై ఉంది. ఎలా అవుద్ది? నేను అవ్వాలంటే ఏం చేయాలి? ఇద్దరం ఒకడవ్వాలి. ఇద్దరు వేరువేరంటే వాక్కు దేవుడై ఉండెను ఎలా ఇద్దో మనకు తెలియదు. ఇక సరే, అది కూడా అర్థం లేదని వదిలేద్దాం. అదే అన్నాను, అర్థం లేని వదిలేద్దాం ఇంక ఈరోజు. తర్వాత సమస్తము ఆయన మూలముగా కలిగాను అంటే అన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? తిన ద్వారా. వాక్కు అనే ఈ వ్యక్తి ద్వారా కలిగింది. అంటే నా ద్వారా కాదు, సమస్తము కలిగింది తండ్రి ద్వారా, దేవుని ద్వారా కాదు, పక్కనున్న వాక్కు ద్వారా కలిగింది. ఈసారి ఆదికాండం 1వ అధ్యాయం, నువ్వు వెళ్ళిపోకరా, 1వ అధ్యాయం వచ్చేద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ వాక్కు అనేది వాడిని పక్కన పెట్టాడు. దేవుడు ఎలా అన్నాడు? వెలుగు కలుగు అన్నాడు, వెలుగు కలిగింది. యోహానే ఉన్నాడు, కలిగి ఉన్నది ఏదియు ఈయన లేకుండా కలగలేదన్నాడు. ఇంకోటిసారి ఏమంటాడు కొలస్సీ పత్రికలో? ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన ద్వారా, ఆయన నుండి, ఆయన వలన సమస్తం కలిగెను అంటాడు. అన్నీ ఈ వాక్కు వలన కలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు కలగజేశాడని ఎందుకు అన్నాడు? యెహోవా పలికెను. ఆయన ఏమన్నాడు? వెలుగు కలుగగాక అనెను. అంటే తన స్వరాన్ని వాడాడు, తన స్వరము ద్వారా సృష్టి చేశాడు. దాన్నే యోహాను ఏమన్నాడంటే, ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి మాట్లాడడం అనేది ఉంది, ఆ మాట ద్వారా సమస్తాన్ని సృజించాడు, ఆ మాటే మన మధ్యకు వచ్చి నివసించింది. దేవునికి స్తోత్రం. ఈసారి వెళ్ళిపో. ఇప్పుడు యేసుకి దేవునికి మధ్యన ఉన్న సంబంధం ఏంటంటే, మనిషికి అతని గొంతుకి ఉన్న సంబంధం, మనిషికి అతని మాటకి మధ్యన ఉన్న సంబంధం. మొదటి నుంచి చూసుకుని వెళ్ళిపోతే యేసుక్రీస్తుకి దేవుడికి ఉన్న సంబంధం ఏంటంటే, ఒకని శక్తికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం, ఒకని జ్ఞానానికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం, తర్వాత ఒకని బింబానికి అతని ప్రతిబింబానికి ఉన్న సంబంధం,
నాలుగోది ఒకని మాటకి ఆ పలికే వ్యక్తికి ఉన్న సంబంధం. ఇందులో ఏదైనా వేరువేరుగా మాట్లాడడానికి అవకాశం కనుక ఉంటే నిజంగానే దేవుడి దగ్గర నుంచి జ్ఞానాన్ని, శక్తిని, అతని యొక్క రూపాన్ని, అతని యొక్క స్వరాన్ని వేరు చేస్తే దేవుడు ఏమవుతాడంటే విగ్రహం అవుతాడు. అవునా? మాట్లాడడం జ్ఞానం లేదు, తెలివి లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. ఓన్లీ బింబమే ఉంటుంది కానీ ప్రతిబింబం ఎక్కడ కనపడ్డావు. దేవుడు ఆ గుళ్ళో కనపడతానికి ఎక్కడ కనపడ్డా, ఎందుకంటే బింబం ఉంది కానీ ప్రతిబింబం లేదు. మన దేవుడికి బింబం ఉంది, ప్రతిబింబం కూడా ఉంది కాబట్టి మనం దేవుని చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసుని కనుక దేవుని నుంచి వేరు చేస్తే, ఈ కోణంలో చదివితే నిజంగా డివైడ్ చేద్దామని మనం అనుకుంటే కనుక దేవుని నుంచి యేసుని డివైడ్ చేస్తే దేవుడు ఒక విగ్రహం అయిపోతాడు. కానీ మన దేవుడు విగ్రహం కాదు, జీవం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? దేవుని స్వరమై ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ దేవుని వద్ద ఉన్న మాట ద్వారా, అందుకనే ఇలా రాస్తాడు, ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచుండెను. హల్లెలూయా. యేసు దేవుని స్వరమై ఉన్నాడు. యేసు దేవుని స్వరమై ఉన్నాడు. నెంబర్ 5, యేసు ఏమై ఉన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాట ఉంది. ఆ మాట అలా పక్కనెట్టండి, మీ మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు దేవుడు మనుషులకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అంచె దినముల అందరి మీద నా ఆత్మని, యెహోవా యొక్క ఆత్మని కుమ్మరిస్తాడట. పదే పదే అంటాడు, నా ఆత్మ, నా ఆత్మ, నా ఆత్మ. పాత నిబంధన ప్రవక్తల్ని ఎవరాత్మ నడిపించాడు? యెహోవా ఆత్మ నడిపించాను. యెహోవా ఆత్మ వారిని బలపరచను. యెహోవా ఆత్మ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ వాళ్ళతో మాట్లాడాను అనే వచనాలు ఎన్నో. సో యెహోవా ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతూ, అంచె దినమున అందరి మీద ఈ ఆత్మనంటే ఇప్పుడు దాకా ప్రవక్తల్లోకో ఎక్కడెక్కడో వాళ్ళని మాత్రమే యెహోవా ఆత్మ ప్రేరేపించి యెహోవా ఆత్మ మాట్లాడుతుంటే, దినముల అంతమందు అంచె దినములందంటే అందరి మీద యెహోవా యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ యెహోవా ఆత్మని కొత్త నిబంధనలో ఏమని రాశారంటే పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో కూడా మాట ఉంది, యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడి ఆత్మ ఏమవుతుంది? అంతే తప్ప పెద్ద కొడుకు కాదు, చిన్న కొడుకు కాదు. దేవుడు పంపించింది ఎవరిని అంటే, ఇదిగో అంచెదినముల అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. హల్లెలూయా. దేవుడు తన ఆత్మని కుమ్మరించాడు. ఇప్పుడు దేవుని ఆత్మ పేరేంటి? మనకు ఎప్పుడు దాకా తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, అతనే దేవుడు. దేవుడు ఆత్మ గనుక అంటే ఏంటి? దేవుడు ఆత్మ. ఎంత క్లియర్ మాట. దేవుడు ఆత్మ, ఆత్మ పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ప్రయాణం చేసుకుని వచ్చి మరియ గర్భంలోకి ప్రవేశించాడు. అంటే దేవుడు మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. అంతే కదండి, ఇంకోటి ఏమైనా ఉందా దాంట్లో? ఇంకోటి ఏం లేదు. దేవుడు మరియ గర్భంలోకి, పరిశుద్ధాత్మ అంటే ఎవరో కదా, మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ దేవుడు ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకుని బయటకు వస్తే అతడిని చూసి ఈ వాక్యం చెప్పొచ్చు ఏంటంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత తల్లి గర్భములో శరీరాన్ని ధరించి బయటకు వచ్చి యేసుక్రీస్తుగా నివసించుచున్నది. హల్లెలూయా. ఇంకోటి ఏం చెప్తాం దానికి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఒకసారి పెద్ద పాస్టర్ గారు ఇలా అన్నారు, ఒక బస్తాడు బంగారంలోంచి ఒక కాసు బంగారం వస్తే ఆ బస్తా బంగారం ఎలా ఉంటుందో కాసు బంగారం కూడా అలాగే ఉంటుంది. అలా దేవునిలోంచి ఒక అంశం వచ్చింది, అదే యేసు ప్రభు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం బాగానే ఉంది, కానీ బస్తా బంగారంలోంచి కాసు రాలే, బస్తా బంగారమే వచ్చింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క
సర్వ పరిపూర్ణత. సర్వ పరిపూర్ణత అంటే దేవుడు ఆత్మగా వచ్చి శరీరాన్ని ధరించుకుని మన మధ్యన తిరిగేశాడంతే. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడింది, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత. అంటే యేసు ఏమై ఉన్నాడు ఇప్పుడు? దేవుడు ఆత్మ కనుక ఆయన లోపలికి వచ్చి శరీరాన్ని ధరించుకుని బయటకు వస్తే యేసు ఎవరంటే ఆయన దేవుని ఆత్మై ఉన్నాడు. యేసు దేవుని ఆత్మై ఉన్నాడు. ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని ఆత్మై ఉన్నాడు. అందుకనే పాత నిబంధన అంతా దేవుని ఆత్మ భక్తుల్ని ప్రవక్తల్ని నడిపించాడని చెప్తే పేతురు ఏమంటాడు? పేతురు పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదివితే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమల గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలంను గూర్చి, ఏ ఆత్మ అంటే ఎవరిదట్టది? క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ. యెహోవా ఆత్మ ఎవరు? క్రీస్తు. అందుకనే ఎలా రాయబడింది కొత్త నిబంధనలో? ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ అని రాశాడు. మళ్ళీ ఏమన్నాడు? కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. జీవింపజేయు ఆత్మ. ఎవరో జీవం ఇచ్చేది కాదు, జీవింపజేయు ఆత్మ అన్నాడు. తర్వాత రోమాపత్రికలో మనం చూసాం కదా ఒకసారి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో అక్కడ 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించాలి అని చెబుతూ 9వ వచనం కంటిన్యూషన్కు, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు, క్రీస్తు మీలో ఉన్న ఎడల. చూడండి స్టెప్లో, దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మగా పనిచేస్తే క్రీస్తు ఆత్మ క్రీస్తుగా బయటకు వచ్చాడు. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, క్రీస్తు మూడు ఒకటేరా బాబు అని చెప్తున్నారు. మీలో దేవుని ఆత్మ నివసించిన ఎడల అంటూ క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు ఆయన వారు కాదు అని అన్నాడు. అంటే యేసు ఎవరంటే ఆయన స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు దేవుని యొక్క ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసు ఏమేమై ఉన్నాడు చెప్పండి లిస్టు. యేసు దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని ప్రతిబింబమై ఉన్నాడు, దేవుని స్వరమై ఉన్నాడు. ఇప్పుడు మనం చూసింది దేవుని ఆత్మై ఉన్నాడు. ఇంకో మాట నేను మీకు చెప్తానే, ఆరోది ఇది, 7 చెప్తాను. ఆరోది ఏంటంటే, అసలు యేసుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? ఏమన్నా నీకు నీ ఆత్మకు ఉన్న సంబంధం ఏంటని అడిగితే ఏంటి సంబంధం? పరిస్థితి యేసు దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని ఆత్మ ఉన్నాడు. యేసుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే, యెహోవా కోసం రాయబడిన ప్రవచనాల్ని యేసు వచ్చి నెరవేర్చాడు. యెహోవా కోసం రాయబడిన ప్రవచనాల్ని యేసు వచ్చి నెరవేర్చాడు. కొద్దిగా ఉదాహరణకు ఒకటి మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడో లేడు, ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును అని రాయబడింది. యెహోవా ఏమవుతాడంటే మేఘవాహనుడై సహాయం చేయడానికి మేఘాల మీద వస్తాడు అని ప్రవచించబడింది. దాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు మహామహిమతో మేఘారుడై ఈ లోకానికి రాబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి
ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అన్నాడు. పరిశుద్ధాత్మని దేవుడు కుమ్మరించినప్పుడంట ఇశ్రాయేల్ ప్రజలు తాము పొడిచిన నా వైపు చూసి, ఒరిజినల్ తర్జుమాలో కూడా నా వైపు అనే ఉంటుంది, తాము పొడిచిన నా వైపు చూసి. ఇక్కడ ప్రవచనం ఏంటంటే భవిష్యత్తులో ఇశ్రాయేలు నన్ను పొడుస్తారు, పొడిచిన తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది, పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అయ్యో ఎందుకు పొడిచాంరా అని ఏడుస్తారు అన్నాడు. అది యెహోవా గూర్చిన ప్రవచనం. అది ఎలా జరిగింది అంటే మేడగది మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కుమ్మరించబడినప్పుడు చుట్టూరు ఇశ్రాయేల్ ప్రజలందరూ చేరుకున్నారు. పేతురు ఏమన్నాడంటే ఇతడిని మీరు సిలువ వేశారు అని చెప్పాడంటే మీరే పొడిచారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు గుండెల్లో గుణపాలు దిగిపోయినంత బాధతో వాళ్ళు ఏడ్చి అయ్యో ఇప్పుడు మేము ఏం చేయాలి అని అన్నారు. ఇది జరుగుద్దని జకర్యాలో యెహోవా గురించి ప్రవచనం రాయించుకుంటే దాన్ని ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు నెరవేర్చాడు. నేను చెప్తున్న లింక్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. ఇదే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. తెలుసు కదా ఇది మనకి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ వద్ద దోచబడిన సొమ్ము పట్ల విభజించబడిన అన్ని చెప్తూ 3వ వచనం, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ ముక్కలైపోద్ది అనే మాట ప్రవచించబడింది. ఇది ఎవరి గురించి ప్రవచనం? యెహోవా గురించిన ప్రవచనం. భవిష్యత్తులో ఇది ఎవరు నెరవేర్చబోతున్నారు? దీన్ని యేసుక్రీస్తు. మనకు తెలుసు ప్రకటన గ్రంథం 19వ యుద్ధం చేయడానికి జనాలను వేసుకొచ్చాడు, దిగాడు, యుద్ధం చేశాడు, వాళ్ళందరినీ చంపేశాడు. ఆ దినం యెహోవా ఒకటేనియు, ఆయనకి పేరు ఒకటేనియు ప్రజలందరూ తెలుసుకుంటారు అనే మాట మనం చూస్తాం. అంటే యెహోవా గురించి ప్రవచనం వస్తే దాన్ని యేసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా జలముల మీద నడుచుచున్నాడు అని పాత నిబంధనలో ప్రవచనం చెప్పించుకుంటే దాన్ని యేసుప్రభు నీటి మీద నడిచి నెరవేర్చాడు. ఇదిగో ఆయన సముద్రంలో గాలిని గద్దించి దాన్ని నిలిపివేసెను అని కీర్తనలో ప్రవచనం రాయించుకుంటే సముద్రం మీద గాలిని గద్దించి ఈయన దాన్ని నిలిపివేసి నెరవేర్చాడు. నిర్గమకాండంలో అంటాడు కదా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, ఇదే యెహోవా వాక్కు అని యెహోవా రాయించుకుంటే యేసుక్రీస్తు వచ్చి నివాసం చేశాడు ఇశ్రాయేలు మధ్యన. బాప్తిసం ఇచ్చే యోహాను విషయంలో ప్రవచనం ఉంటుందే, ఇదిగో దారి మార్గం సిద్ధపరచండి. యెషయాలో ఏమంటాడంటే యెహోవా వస్తున్నాడు, మార్గం సిద్ధపరిస్తే ఆ మార్గంలో యెహోవా వస్తాడని చెప్తే ఈ యోహాను ఏమనుకున్నాడంటే యెహోవా వస్తాడు అనుకుని మార్గం సిద్ధపరిచేశాడు. ఎవరు వచ్చారు అందులో? యేసుక్రీస్తు వచ్చాడు. యెహోవాకి యేసుక్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటంటే ప్రవచనానికి నెరవేర్పుకి మధ్యన ఉన్న సంబంధం. ఇప్పుడు ఆ సంబంధం ఏంటని నువ్వు అనొచ్చు. నేను మీకు మాట చెప్తా. ఇప్పుడు దేవుడు మన జోసెఫ్తో, జోసెఫ్ నా కుమారుడా 20 రోజులు నేను నిన్ను కారిస్తాను అని అన్నాడు అనుకుందాం. మన జోసెఫ్, ప్రభువా ఏం చేసుకోండి తండ్రి, పోనీ నువ్వు ఎత్తే వద్దంటానా, సర్లే అని అనుకున్నాం. 20వ రోజున తిమోతి కారు కొనుక్కున్నాడు అనుకుందాం. మోకరించగానే జోసెఫ్తో, నా కుమారుడా నీకు ప్రవచనం చెప్పాను కదా, తిమోతిలో నెరవేర్చానులే అంటే ఎలా ఉంటుంది అది? ప్రవచనం అంటే ఏంటి? నువ్వు చేసేది, నీకు చేసేది. ప్రవచనం యెహోవాకని నెరవేర్పు యేసు ప్రభువుకి జరగలేట్రా బాబు. ఇక నువ్వు ఏమనుకుంటే అది అనుకోదాన్ని. అయితే నేను ఈ వచనాలను బట్టి, నాకు కనబడిన వచనం బట్టి నేను చెప్పేది ఏంటంటే యెహోవా ఏమో ప్రవచనం చెప్పించుకుంటాడు, దాన్ని ఏమో యేసుక్రీస్తులో నెరవేర్చుకుంటాడు. ఒకవేళ ఇద్దరు వేరైతే యెహోవా ప్రవచనాలు నెరవేర్చినట్టు కాదు, అతని గురించి ఏ ప్రవచనాలు నెరవేరలేదు. ఇద్దరు ఒకరే అయితే ఇంత మెసేజ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకరే నువ్వు అనుకుంటే ఇంక ఈ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చేసాం ఫైనల్. ఇద్దరు వేరు అనుకుంటే యెహోవా గురించి ప్రవచనాలు యేసుప్రభు నెరవేర్చడం ఏంటంటే బాబు ఇదేంటిది? అలాగే మనం ఒప్పుకుంటామండి. నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను. నాకు ప్రవచనం చెప్పి నా కుమారుడా నీకు అది ఇస్తానని ఎవరికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేయాలని నువ్వేమనుకోకు, ఈ ప్రవచనం అక్కడ నెరవేరిందంటే ఎలా కుదురుద్ది?
ప్రవచనానికి నెరవేర్పుకి సంబంధం ఏంటో తెలుసా? ఎవరికి ప్రవచనం వచ్చిందో వారిలోనే అది నెరవేరుతుంది. హల్లెలూయా. అదే ప్రవచనానికి నెరవేర్పుకి ఉన్న సంబంధం. 6 చెప్పాను, 7 చెప్తాను మీకు. 6 లిస్టు ఐడియా ఉంది కదా, చివరి చెప్దాం. 7ది యెహోవాకి యేసుక్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటి? దేవునికి క్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని చెప్పడానికి ముందు, ఇది 7ది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం గురించి మీకు తెలుసా? ఏంటది? యేసుక్రీస్తు పడబోయే శ్రమల కోసం లేత మొక్క వలెను తీసేద్దాం. ఇంకా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఇద్దరు. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. అతడు తృణీకరించబడ్డాడు, మనుషులు విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించేవాడుగా, మనుషులు చూడలేనంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాడు. మనందరి పాప శిక్ష అతని మీద వేసాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయం వలన, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. స్టోరీ అంతా మనకు తెలిసింది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. 53వ అధ్యాయం ఎప్పుడు 2వ వచనం నుంచేనా, 1వ వచనం చదవచ్చు కదా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును? ఈ కిందంతా చెప్పేది యేసుప్రభు కోసం కాదు, యెహోవా చేతి కోసం. యెహోవా బాహు అంటే హస్తము, చెయ్యి. ఇందాక తను వాక్యం చెప్తూ దేవుని హస్తం అనగానే ప్రభువా పాయింట్లు అనుకున్నా, పక్కకి వెళ్ళిపోయింది అలా పట్టుకుని వేరే చోట అమ్మాయి అనుకున్నాను నేను. దేవుని హస్తం, యెహోవా హస్తం అంట దేవుని ఎదుట పెరిగిందట. మనుషులు తృణీకరించారట, మనుషులు చూడలేకపోయిన పరిస్థితులు వెళ్ళారట. ఆ గాయపరచబడిందట. ఆ చెయ్యి కోసం చెప్తున్నాడు. ఇందాక వాక్కు కోసం చెప్పి ఆయన అన్నట్లుగా యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? ఆ బాహువు గురించి 53వ అధ్యాయం అంతా చెప్తున్నాడు. అది ఇది ఒకటే అని ఎందుకంటారండి అంటే, మనకు సరైనడు ఒకడు ఉన్నాడు యోహాన్ అని. ఇలాంటి లింకులన్నీ చుట్టబెట్టి ఒక మేకప్ చేసి సరైన మీనింగ్ తేవాలంటే యోహాన్ అని ఒకడు ఉన్నాడు. చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. అక్కడ యేసుక్రీస్తు చాలా చెప్తున్నాడు. అక్కడ కొంతకాలం 35వ వచనం చదవండి, చదువుతాను చూడండి. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్యన ఉండును, చీకటి మిమ్మును కమ్ముకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. ఎవరి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ? వెలుగు కోసం. వెలుగు అంటే ఎవరు? అక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోతానని ఎవరి గురించి చెప్తున్నాడు? తన కోసమే చెప్పుకుంటున్నాడు. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడ పోతున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. వెలుగు మీద విశ్వాసం. ఎవరా వెలుగు? యేసు మాటలు చెప్పి వెళ్ళి కనబడకుండా దాగాడు. ఆయన ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే వెలుగు ఎవరు అక్కడ? యేసు స్పష్టమే చెప్పుకున్నాడు కదా, నేను లోకానికి వెలుగని. ఏ వచనం నెరవేరిందంట? ఎవరో నమ్మట్లేదంట ఆయన్ని. ఏ వచనం నెరవేరింది? ప్రభువా మా వర్తమానం నమ్మువాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగేను అన్నాడు. యెషయా చెప్పిన వాక్యం యేసుక్రీస్తు దేవుని యొక్క బాహువు. ఆ బాహువు గురించి చెప్పిన జనాలు అర్థం చేసుకోరట. అందుకని యేసు నేను గొర్రెల పోవు ద్వారాన్ని, నేను వెలుగుని ఇవన్నీ చెప్తున్నాడు. నేను బాహువుని అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఎవరు నమ్మడు. ఎవరు నమ్మని ఆ సందర్భంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం పెట్టి, ఇదిగో ఈయన దేవుని బాహువు అయినప్పటికీ ఎవరు కూడా ఆయనను విశ్వసించట్లేదు, అంగీకరించట్లేదు అన్నాడు. ఇప్పుడు యేసు ఎవరు? దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క చెయ్యి. యేసుక్రీస్తుకి దేవునికి సంబంధం ఏంటంటే మనిషికి అతని చెయ్యికి మధ్యన ఉన్న సంబంధం. మనిషికి అతను చెయ్యికి మధ్యన ఉన్న సంబంధం. మీకు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు, కానీ నేను మీకు ఒక వచనం చెప్పి ఆ తర్వాత ఇంకా చాలా వచనాలు చూపిస్తాను. లేకపోతే 4 చివరి పాయింట్కి వచ్చేస్తానంటే నేను. అర్థమైంది కదా? యోబు గ్రంథం. బైబిల్లో వాక్యాలు చెప్పేవాళ్ళకి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో దేవుడే కొన్ని మెసేజ్ సబ్జెక్టులు ఇస్తాడు.
రాసేసి ఉంటాయి. కొన్ని మనం ప్రార్థన చేసుకుంటే అందులోంచి తర్వాత చెప్తాడు, కానీ కొన్ని డైరెక్ట్గా మెసేజ్ సబ్జెక్టులు ఉంటాయి. అందులో ఒక మెసేజ్ సబ్జెక్ట్ నేను మీకు చెప్తున్నాను చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. దేని గురించి చెప్తాడట? మెసేజ్ సబ్జెక్ట్ ఏంటంట? దేవుని హస్తము. దేవుని హస్తము అనేది ఒక సబ్జెక్టు, మెసేజ్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటాం 7 పాయింట్లు. అంటే ఈ వచనం మన మధ్య నెరవేరుతుందన్నమాట. స్తోత్రం. దేవుని యొక్క హస్తము ఉపదేశించవలసిన ఒక అంశము. ఆయన చేతి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన హస్తము హింసలు అనుభవిస్తుందని, ఆయన హస్తము గురించి బోధించిన ఎవడో ఒప్పుకోడని, నమ్మడని రాయబడింది. అయితే ఇప్పుడు మనం ఇంకా ఆయన హస్తం ఎవరో ఏంటి అనే దాని గురించి ఇంకా వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దామండి. ఒక వచనం నేను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 74వ కీర్తన 11వ వచనం. నీ హస్తము, నీ దక్షిణాస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము అన్నాడు ఆసాపు. ఎక్కడుందంట దేవుని చెయ్య? ఆయన రొమ్ములో పెట్టుకున్నాడంట. ఏమండి, ఎవరైనా చెయ్యి జేబులో పెట్టుకుంటారు, లేదా కూర్చుంటే ఒళ్ళో పెట్టుకుంటారు. ఎవరైనా రొమ్ములో పెట్టుకుంటారా? అసలు ఆ మాట కుదురుతుందా? తన చేతిని మీరెవరైనా మీ చేయిని అమ్మాయిని ఇక్కడ పెట్టుకుంటారా? మనం ఎవ్వరం పెట్టుకోం. దేవుడట తన హస్తమును తన రొమ్ములో పెట్టుకుంటాడట. ఒకసారి మళ్ళా ఈ లింక్స్ హీరో ఉన్నారు కదా, యోహాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. దేవుని రొమ్ము వద్ద ఉన్న హస్తం ఎవరు? 18వ వచనం. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచును. హల్లెలూయా. యేసు దేవుని హస్తము. ఆ హస్తము ఎక్కడుంది? ఆయన రొమ్మున. ఆయన రొమ్మునున్న హస్తమే అద్వితీయ దేవునిగా మన మధ్యకు వచ్చాను. దేవునికి మరలా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు దేవుని యొక్క బాహువు. దేవుని యొక్క బాహువు. ఇంకో మాట నేను మీకు చూపిస్తానే. 59వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. సత్యము లేకపోయాను, సత్యం లేదట. చెడుతనమును విసర్జించేవాడు దోచుకొనబడుతున్నాడట. న్యాయం జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉందట. సంరక్షకుడు, సేవియర్ లేడట, కాపాడేవాడు లేడట. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకపోవుట చూచి ఆశ్చర్యపడిను. బాధపడుతున్నాడట. మధ్యవర్తి లేడు, రక్షకుడు లేడు, సత్యం లేదు అని. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. హల్లెలూయా. 3 లేవట భూమి మీద. ఆ 3 లేవని దేవుడు బాధపడతాడట. ఆయన చెయ్యొచ్చి ఈ 3 నేను నెరవేరుతాను కదా అని కిందకు వచ్చిందట. కిందకు వచ్చి నేనే సత్యము అన్నాడు, సత్యం వచ్చేసింది. నేను పాపుల రక్షకుడు అన్నాడు, రక్షకుడు వచ్చేసింది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే. ఆయన క్రీస్తు యేసు మధ్యవర్తి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ఎవరు అంటే దేవుని చెయ్య. యేసు ఎవరు? దేవుని బాహువు, దేవుని హస్తము. దేవుడు సంరక్షకుడు లేకపోవడం చూసి ఆయన చెయ్యొచ్చి సహాయం చేయడం ఏంటండి? ఆయన చెయ్యొచ్చి సహాయం చేయడం మనకేమన్నా మన మైండ్కి బ్రెయిన్ చెప్తే చేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు అలా కాదు. దేవుడు ఫీల్ అవుతాడట, అయ్యో సత్యం లేదు, రక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు అని. అంటే ఆయన సత్యమైన చెప్పుకున్నాడు, చచ్చిపోయి రక్షకుడయ్యాడు, పునరుత్థానుడై యాజకుడై ఆయన మధ్యవర్తి అయ్యాడు. దేవునికి స్తోత్రం. 3 వరుసగా దెబ్బకు నెరవేర్చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క బాహువు. దేవుని యొక్క బాహువు. అందుకే ఇర్మీయా గ్రంథంలో అంటాడు, యెహోవా బాహువు ఆకాశమును భూమిని సృష్టించెను, భూమి మీద ఉన్న సమస్త జీవులను ఆ బాహువే సృష్టించెను. దేవునికి స్తోత్రం. వాయిసా సృష్టించింది బాహువా?
బాహువా? మరి వాయిస్ కాదా? అదే వాయిసా బాహువా? గొంత చెయ్య సృష్టిస్తా? చెయ్య గొంతు ఒకటైనప్పుడు గొంతు అంటే ఏంటి, చెయ్యి అయితే ఏంటి? ఆయన గొంతు ఆయన బాహువు ఒకటే అయితేనే ఆ వచనాలు నెరవేరుతాయి. యెహోవా బాహువు ఆకాశంను విశాలపరచెను, యెహోవా బాహువు మేఘాలను కలగజేసెను. మరి కలుగుగాక అని స్వరంతో చెప్పింది. ఇప్పుడు స్వరం చేసిందా చెయ్యి చేసిందంటే స్వరము చెయ్య ఒకటే అయినప్పుడు తప్ప ఇంకో చోట వాక్యాలు నెరవేరడానికి కానీ నిజమవడానికి కానీ అవకాశాలే లేవు. యెహోవా బాహువు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. 51వ యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను ఏర్పరుచున్న నీతి సమీపంగా ఉంది, నేను కలగజేయు రక్షణ బయలుదేరుతుంది. ఎంత బాగుంటాయండి ఈ మాటలు. అంటే యేసుక్రీస్తు బయలుదేరిపోతున్నాడు చెప్తున్నాడు అనమాట. రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువు జనములకు తీర్పు తెచ్చును. నా బాహువులు జనములకు తీర్పు తెచ్చును. తీర్పు ఎవరు తీరుస్తారట? ఇప్పుడు బాహు చేయి తీరుస్తుందట తీర్పు. యెహోవా తీర్పు తెచ్చరా? తీర్పు తెచ్చేవాడు ఎవరట? ఇప్పుడు యెహోవా యొక్క హస్తమట. మళ్ళీ యోహాను దగ్గరికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ, ఓకే క్లారిటీ వచ్చింది. మరి ఎవరు తీరుతారు? హస్తము. తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనుగ్రహించబడి ఉంది. హల్లెలూయా. యెషయా ఏమన్నాడంటే తీర్పు దేవుని హస్తం చేస్తున్నాడు. యోహాను ఏమన్నాడంటే ఆ హస్తం ఎవరో కాదు, యేసుక్రీస్తు అన్నాడు. యేసు ఎవరు అంటే దేవుని యొక్క బాహువు. ఇందులో ప్రతి దాన్ని వివరించి చెప్పుకోవచ్చు. అందుకనే యోబు గ్రంథంలో ఏమన్నాడు? యెహోవా హస్తం అనేది ఒకటే మెసేజ్ సబ్జెక్ట్. అది యెహోవా హస్తము గురించి ఉపదేశించవలసిన ఒక కాన్సెప్ట్. అది దేవుని హస్తం. ఆ హస్తం గురించి పాత నిబంధన చూస్తుంటే ఆకాశ విశాలాలని అది చేసినట్టుగా, ఇలా చేసినట్టుగా, అలా చేసినట్టుగా ఎన్ని మాటలు. ఇంకో మాట అంటే యెహోవా హస్తము అతనిని బలపరచెను. యెహోవా హస్తం ఎవరు? యేసు. పాత నిబంధనలో యేసు ఎన్నిసార్లు కనపడతాడు అనుకుంటావు? యెహోవా హస్తం అని ఉన్న ప్రతి చోట అది యేసై ఉన్నాడు. అందుకే మేకా ఎలా అంటాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. హల్లెలూయా. ఎన్ని రకాలుగానో యేసు ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. ప్రత్యక్షమవుతూనే. అలాంటి ప్రత్యక్షతల్లో ఒకటి ఏంటో తెలుసా? యెహోవా హస్తము. దాని గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి ఇంకా లోతుగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని బైబిల్ చెప్తుంది. అని దేవుడు అలా రాశాడు. ఇంకో మాట నేను మీకు చూపిస్తానంటే ఇలాంటి వచనం పెద్ద మనం చదవకూడదు. ఎక్కడ రాశానో దీన్ని చదవకుండా వచనమే, కానీ మరి దాని గురించి ఉపదేశించుకోవాలి కాబట్టి చెప్దాం, చదివేద్దాం. ఒక వచనం కీర్తనల గ్రంథం. ఈసారి చాలా స్పీడ్గా తిప్పేస్తారు. చదవకూడదంట ఏటంటావు, తినకూడదు పండు ఏటంటావు అని తినేసినట్టు. ఎంత ఎంత క్యూరియస్గా ఉంటుంది అనుకుంటున్నావు. చదవకూడదంటే 91వ కీర్తన, 98వ కీర్తన, మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త పాట పాడండి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. హల్లెలూయా. దేవుడికి విజయం కలగజేయడం ఏంటండి? చదవచ్చు అలాంటి మాట, రాయడం గురించి వదిలేండి, ఏదో రాశారు పాట అనుకోండి. దేవునికి విజయము కలగజేసినంట ఆయన చెయ్య. దేవునికి విజయం అంటే ఓడిపోయాడా, యుద్ధం చేస్తున్నాడా, ఏం జరిగింది? దేవుడు సృష్టించిన తర్వాత ఈ సృష్టి యొక్క అధికారాన్ని సాతానుగాడు తీసేసుకున్నాడు. ఆదాము వలన దేవుడు ఈ సృష్టి మీద అధికారం పోగొట్టుకున్నాడు. అందుకని దేవుని చెయ్యొచ్చంట. పాపాన్ని జయించి మనుషుల్ని దేవుని కుమారులుగా చేసి దేవునికి విజయాన్ని కలగజేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము యెహోవాకు విజయమును చేకూర్చెను. ఇది రెండు వేరు చేస్తే ఇంకా మనం ఏం చేయలేము. అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? ఏమంటాడో తెలుసా? హబక్కూకులో భలే ఉంటుంది. దేవుడు తన చేతిలోంచి కిరణములు బయటికి వచ్చుచున్నాయి, ఆయన బలము ఆయన హస్తములో దాగి ఉంది అంటాడు.
దేవుని యొక్క బలం దేవుని చేతిలో ఉందంట. ఆ చెయ్యి పేరు యేసుక్రీస్తు. అలా ఉన్నాయి వచనాలు. మరి మనం ఏం చేస్తాం? ఇంకేం చేయలేము. ఒక వచనం నేను మీకు చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. నేను చివరిగా వచనం చూపించి మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం మనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ వచనం ఎలా ఉందో. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తం వారిని బయటకు లాగును, ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చును. పాతాళంలోకి వెళ్ళిపోతే అట దేవుని హస్తం పాతాళానికి వెళ్ళాలని బయటికి తెస్తట. ఆకాశానికి వెళ్ళిపోతే అంటే ఆకాశంలో ఉన్న వాళ్ళని కిందకి తెస్తట. ఎవరు? యెహోవా హస్తం. యెహోవా హస్తం ఏం చేసింది? ఆయన చనిపోయినప్పుడు భూమి యొక్క క్రింది స్థలంలోకి దిగిన అక్కడ భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ అక్కడ పాతాళంలో బంధించబడి ఉండగా ఆ బంధించబడిన వాళ్ళని పాతాళంలోంచి ఆకాశంలోకి తీసుకుపోయాడు. హల్లెలూయా. ఫస్ట్ హాఫ్ నెరవేరిపోయింది. వారు పాతాళములోనికి దిగిపోయిన నా హస్తము వెళ్ళి వారిని పైకి తెచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఆకాశంలో ఉంటే ఇదిగో ఒక ధనం వస్తున్నది, మనుష్య కుమారుని శబ్దం వింటారు. విన్నప్పుడు ఆయన ఆకాశంలోనికి వచ్చి అక్కడున్న భక్తుల్ని పట్టుకుని కిందకి వచ్చి వారు శరీరాలను ధరించుకుని, అంటే ఆకాశంలో ఉన్నవాళ్ళని కిందకి తెస్తాడు, పాతాళంలో ఉన్నవాడిని పైకి తీసుకెళ్ళాడు. ఈ 2 పనులు చేసిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పేరు ఏమని చెప్తున్నాడు ఆమోసు? యెహోవా యొక్క హస్తము. ఇప్పుడు దేవునికి యేసుక్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటి అంటే, లాయబెట్టి కొట్టి నేను కాదు నా చెయ్య, నాకేం సంబంధం లేదు అంటే ఏమి కుదరదుగా. తిట్టి నేను కాదండి నా నోరు తిట్టింది అంటే కుదరదు. నాకున్న బలం నేను కాదు ఇంకొకటేదో నాకు బలం వచ్చింది అంటే అది వేరు ఇది వేరు అయిపోతుంది. అసలు అప్పుడు ఇది బలవంతుడు కానే కాడు. ఇప్పుడు సింపుల్గా ఈ 7 పాయింట్లు తీసుకుంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన అదృశ్య దేవునికి స్వరూపమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానము, దేవుని ప్రతిబింబము, దేవుని వాక్యము, దేవుని గురించి రాయబడిన ప్రవచనాల నెరవేర్పు, ఇంకా దేవుని యొక్క స్వరమా మనం మిస్ అయ్యాం. దేవుని ఆత్మ, ఎస్, ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ. ఇంకోటి చెప్పుకుంటే దేవుని యొక్క హస్తము. ఇవన్నీ ఒప్పుకోవాలి కదా, ఇవన్నీ రాస్తున్నాయి కదా. ఆయన దేవుని చెయ్యని, దేవుని స్వరమని, దేవుని ఆత్మని, దేవుని ప్రవచనాల నెరవేర్పని, దేవుని ప్రతిబింబాన్ని, దేవుని శక్తిని, దేవుని జ్ఞానమని, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒప్పుకుంటే ఇక యేసుని దేవుడు కాదని అనడానికి ఏముంది? యేసుని ఇవన్నీ తీస్తే దేవుడు దేవుడు అవడం ఎందుకో తెలుసా? యేసే ఆ దేవుడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మనిషిలోంచి ఆడు ఆత్మని పీకేస్తే ఆ తర్వాత నుంచి ఆయన మనిషి అనం బాడీ అంటాం. ఏమంటాం? బాడీ వచ్చింది. అప్పుడు దాకా అది కనపడ్డా, దొరికాడా, చూసారా, దొరికింది, బాడీ దొరికింది తర్వాత బాడీ వచ్చిందా, బాడీ ఎక్కించారా, అప్పుడు దాకా కనపడ్డారా, చూసారా, అదల్లా ఈసారి ఏమైపోయింది? బాడీ అయిపోయింది. మనిషిలోంచి ఆత్మను తీస్తే అతను మనిషి అవడం. పోనీ ఆత్మను తీసి ఉంచి దాన్ని చూస్తే ఇది ఆత్మదే, దాన్ని దెయ్యం అంటారు బయట భాషలో. ఆ బాడీ ఆత్మ అన్నీ కలిపి ఉంటేనే అతను మనిషి. దేవుడిలో ఎన్నో విభాగాలు. ఆత్మ, ఆయన స్వరము, ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన ఆయనలో ఎన్నో మనకు కూడా ఉంది కదా, మన బ్రెయిన్, మన హార్ట్ ఎలాగున్నాయో దేవుడు, ఇవన్నీ దేవుడిలో ఉన్న అంశాలని దేనికి దాన్ని సెపరేట్ చేయకుండా అంశాలన్నీ కలిపి చూస్తే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అయిన క్రీస్తు కనబడతాడు. హల్లెలూయా. క్రీస్తు విషయమై అభ్యంతరపడద్దు. అనేక మంది అదే పనిగా యేసుక్రీస్తు మీద తప్పుడు బోధలు చేస్తున్నారు. యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, హీనం చేసి మాట్లాడుతున్నారు. క్రైస్తవులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇతర మతస్థులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీవు మాత్రం ఎప్పుడు యేసుక్రీస్తు విషయమై
అభ్యంతర పడకు. అభ్యంతర పడకుండా తోటి క్రైస్తవుల్ని బలపరచాల్సిన బాధ్యత నీకుంది. అభ్యంతర పరుస్తున్న వాళ్ళ నోళ్ళు మూయించాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక మంది క్రైస్తవులు అభ్యంతర పడే పరిస్థితి ఉంది. ఆ అభ్యంతర పడే పరిస్థితిలో నుంచి వాళ్ళని బయటకు తెచ్చే కృషి కూడా మనమందరూ చేయాలి. ఆ దేవుడు మనల్ని బలపరచునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని హస్తం మనకి ఎంతో అవసరం. ఆ దేవుని హస్తం ఎవరు? యేసు. యేసు దేవుని హస్తమై ఉన్నాడు కదా. ఆయన పాత నిబంధనలో నిర్వహించిన ఒక కార్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ ఒక యుద్ధం గురించి ప్రవచనం అడగడానికి ఎలీషా దగ్గరికి ఇశ్రాయేల్ రాజులు వచ్చారు. వారు దారి తప్పిన వాళ్ళు, కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు, వీళ్ళంతా. కానీ వాళ్ళకి ఏం కావాలంటే దేవుడి నుంచి వాళ్ళకే సమాచారం కావాలి. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను. 12వ వచనం నుంచి. ఎలీషా గురించి విన్నారు. ఎలీషా ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత యెహోషాపాతు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకి దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని వద్దకు పోయారు. 3 రాజులు వెళ్ళారు. ఎలీషా ఇశ్రాయేల్ రాజును చూచి, నాతో నీకు నిమిత్తం ఏంటి? నీ తల్లిదండ్రులు ఉంచుకొని నా ప్రవక్తల దగ్గరికి పో. ఎలాడోడు చూడు. 3 రాజులు వస్తే ఏం రోషం అండి. ఈరోజు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తల ఉంచుతున్నారు దేవుని సేవకులు. 3 రాజులు వస్తే వాళ్ళ దగ్గర సమాధానం తెలుసా? మీ దగ్గర చాలామంది ఉన్నారు కదా ప్రవక్తలు, మీ వాళ్ళు పెట్టుకున్నారు కదా దొంగ ప్రవక్తలు, అక్కడ పో, ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు. తర్వాత అలాగనొద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా 3 పిలిచానని ఇశ్రాయేల్ రాజు అతనితో అన్నప్పుడు, ఒకవేళ అయిపోతున్నాం మేము అని అన్నారు. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టకైనా ఒప్పుకోబోతుంది. ఇతన్ని రెస్పెక్ట్ చేస్తాను కాబట్టి నీతో మాడతాను, లేకపోతే పక్కకెళ్ళరా, నీతో నాకు సంబంధం ఎలా మాట్లాడతాను చూడు. అయినా మరి మరి యెహోషాపాతు తీసుకొచ్చాడు కదా, అందుకని యెహోషాపాతు గురించి ప్రవచనం చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నా యొద్దకు వీణ వాయించగల ఒకడిని తీసుకునిరా. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. ఇప్పుడు ఒక్కొక్కడు అంటాడు, డ్రమ్ము కొడితే కానీ వీళ్ళకి భాషలు రావంట, డ్రమ్ము కొడితే కానీ వీళ్ళకి ప్రవచనం రాదంట, డ్రమ్ము కొడితే కానీ ఆత్మ రాదు. ఎలీషా కూడా రాదు, మరి మేమేం చేస్తాం? ఎలీషా అన్నాడు, ఇప్పుడు ప్రవచనం చెప్పాలంటే ఎలా మరి? వీణ వాయించేవాడు ఎవడో ఒకటి తీసుకురండి అన్నాడు. వీణ వాయించేవాడు తీసుకొస్తే వీణ వాయిస్తుంటే ఎలీషా దేవుణ్ణి ఆరాధన చేస్తుండగా యెహోవా హస్తము అతని మీదకు రాగా అతడు ప్రకటించెను. హల్లెలూయా. దేవుని వరాలు, దేవుని శక్తి, దేవుని ప్రవచనాలు, దేవుని స్వరము, దేవుని దర్శనము మనకు ఎలా వస్తుంది అంటే యెహోవా హస్తము ద్వారా. ఎవరా యెహోవా హస్తం అంటే? యేసు అయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని ఆత్మ వలన ఈ కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే అంటాడు కదా పౌలు, మీరు ఆత్మను ఎలా పొందారు? విశ్వాసం వలన, యేసుక్రీస్తు మీద విశ్వాసం వలన, లేదంటే ధర్మశాస్త్రం వలన అంటే అదేంటంటే వాక్యం విన్నప్పుడు విశ్వాసం పొందాం, విశ్వాసం వలనే కదా. యేసు వలనే ఆ బలము, ఆ శక్తి మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవడైనా వాయిద్యాల గురించి మీ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే ఈ రిఫరెన్స్కి అర్థం ఏంటో అడగండి. అసలు ప్రవచించడానికి వీణకే సంబంధం ఏంటి? దేవుని హస్తం మన మీదకి రావడానికి వీణకి సంబంధం ఏంటంటే దేవుడికి మ్యూజిక్ ఇష్టం. ఆ మ్యూజిక్ వాయిస్తుండగా, ఇతను ఆరాధన చేస్తుండగా దేవుని హస్తం బలంగా ఎలీషా మీదకు వచ్చి ప్రవచించుట అనేది జరిగింది. హల్లెలూయా. ఇది దేవుని హస్తము చేయి పని. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ 7 యేసుక్రీస్తుకి దేవునికి ఏమన్నా సంబంధం కలిపితే కలుపు నువ్వు.
విడదీస్తే విడది ఏం చేసినా యేసుక్రీస్తు హెచ్చించబడతారు, కానీ ఆయనకేం తక్కువ లేదు. ఈ పాయింట్లన్నీ చూసుకుంటే విడదీస్తే యేసుక్రీస్తుకే తప్ప ఘనత ఇంకోటి ఏం కాదు. సో యేసు విషయంలో అభ్యంతర పడవద్దు. అభ్యంతర పరిచే వాళ్ళకి పనిష్మెంట్ దేవుడు ప్లాన్ చేసుకున్నాడు, అందులోకి వాళ్ళు పోతారు. కానీ మనం మాత్రం అభ్యంతర పడకుండా క్రైస్తవుల్ని బలపరుద్దాం, మనం బలం పొందుకుందాం. హల్లెలూయా.